హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాళ ఎపిసోడ్లో మనం బ్యూటిఫుల్ కడాస్ కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. ఈ కడాస్లో మనకి స్క్రూ పార్ట్ దగ్గర ఫ్లవర్ డిజైన్లో రూబీస్ని తీసుకున్నారండి. పైన కింద ఏమో ఎమరాల్స్ ఇచ్చారు, చుట్టూ స్వరోస్కి సీజర్స్ తోటి. ఇలా రివర్స్లో చిన్న ట్రయాంగిల్ షేప్ డిజైన్స్ని తీసుకున్నారండి, చిన్న చిన్న డాట్స్ తోటి. చాలా బాగుంది డిజైన్ ప్యాటర్న్. మనకి లుక్ కూడా బాగుంటుందండి, చేతికి చాలా నిండుగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దామండి. మనకి ఇక్కడ స్క్రూ దగ్గర ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకొని మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం అంతా రూబీస్తో వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ టైప్ తీసుకున్నారు. మధ్యలో ఎమరాల్డ్ వచ్చిందండి. చుట్టూ ఇలా లైన్స్లా తీసుకొని ఇదంతా కూడా మనకి సీజర్స్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి సీజర్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత అంతా కూడా ఇలా మనకి పైన కింద కూడా ట్రయాంగిల్ షేప్ డిజైన్స్ని తీసుకున్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా ఇలా ట్రయాంగిల్ షేప్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత పైన కింద కూడా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ మధ్యలో సీజర్ని ఇచ్చారు. అండ్ వీటి తర్వాత కూడా మళ్ళీ సేమ్ అండి, ఇలా పైన కింద కూడా ట్రయాంగిల్ షేప్ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా రూబీ వచ్చింది కదండి. తర్వాత మనకి పైన కింద సేమ్ ఇలా ట్రయాంగిల్ షేప్ డిజైన్స్ని తీసుకొని పైన కింద రూబీ అండ్ ఎమరాల్డ్ మళ్ళీ మనకి ఈ డిజైన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత సేమ్ మళ్ళీ సెంటర్ పార్ట్ వస్తుందండి. ఈ టూ కలర్స్ కూడా సేమ్ డిజైన్. వీటి గ్రాస్ వెయిట్ 37 గ్రాములు అండి, 37 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 36 గ్రాములు, 36 గ్రామ్స్. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కడాస్లో మనకి స్క్రూ పార్ట్ దగ్గర వచ్చేసి బిగ్ సైజ్లో ఎమరాల్డ్ని తీసుకున్నారండి. చుట్టూ అంతా కూడా రూబీస్ వచ్చాయి. అండ్ ఈ కడాలో కూడా మనకి కడా మీద అంతా కూడా పైన కింద ఇలా చిన్న ట్రయాంగిల్ షేప్ డిజైన్స్ని డాట్స్ ఫార్మాట్లో తీసుకున్నారండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో అటు ఇటు కూడా ఇలా స్క్రూ తీసుకున్నారండి. మధ్యలో మనకి ఓవల్ షేప్లో బిగ్ సైజ్ ఎమరాల్డ్ వచ్చింది. అండ్ అటు ఇటు కూడా మనకి ఇలా మంచి డిజైన్ తీసుకున్నారు. ఎడ్జెస్లో అంతా కూడా రూబీస్ని ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా చిన్న లీవ్ డిజైన్ లాగా తీసుకొని ఇక్కడంతా కూడా మనకి ఇంకొక బిగ్ సైజ్ లీవ్ డిజైన్ లాగా తీసుకొని ఆల్టర్నేటివ్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ని చుట్టూతా తీసుకున్నారండి. సో దీని తర్వాత మనకి ఇక్కడ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. పించం దగ్గర వచ్చేసి ఇలా ఆల్టర్నేటివ్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్ని తీసుకున్నారు. సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే అండి, ఇలా పికాక్ డిజైన్ని తీసుకుని పించం దగ్గర రూబీస్ అండ్ ఎమరాల్డ్ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మనకి కడా అంతా కూడా ఇదిగోండి పైన కింద ఇలా ట్రయాంగిల్ షేప్ డిజైన్ని తీసుకున్నారండి. మధ్యలో మనకి ఇలా స్లాంటింగ్ లైన్ ఇచ్చారనమాట. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ సేమ్ అటు ఇటు రూబీస్, మధ్యలో ఎమరాల్డ్. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇలా మధ్యలో లైన్ లాగా తీసుకొని అటు ఇటు మనకి లీఫ్ లాగా డిజైన్ ఇచ్చారండి. అటు ఇటు లీఫ్ లాగా డిజైన్ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ మనకి సేమ్ అటు ఇటు ఇలా రూబీస్ అండ్ ఎమరాల్డ్ వచ్చింది. అండ్ వీటి తర్వాత మళ్ళీ సేమ్ మధ్యలో మనకి ఇలా లైన్ లా తీసుకొని అటు ఇటు లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారండి. మళ్ళీ రూబీస్ అండ్ ఎమరాల్డ్. అండ్ ఇక్కడేమో పైన కింద ఇలా ట్రయాంగిల్ షేప్ డిజైన్ వస్తుంది. మళ్ళీ మనకి సెంటర్ పార్ట్ వచ్చేస్తుందండి. వీటి గ్రాస్ వెయిట్ వచ్చేసి 37.6 గ్రాములు అండి, 37.6 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 36.6 గ్రాములు, 36.6 గ్రామ్స్. ఈ కడాస్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ వచ్చింది. అండ్ కడా అంతా కూడా మనకి ఇలా స్లాంటింగ్ లైన్స్తో డిజైన్ని తీసుకున్నారు. ఆ పికాక్ బాడీ మీద అంతా కూడా మనకి రూబీస్, ఎమరాల్డ్స్, స్వరోస్కి సీజర్ తోటి మంచి గ్రాండ్ డిజైన్ ఇచ్చారండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం కడాస్ని. సో ఇక్కడ మనకి స్క్రూ పార్ట్ అన్నది పైన ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా సెంటర్లో రూబీతో తీసుకొని అటు ఇటు మనకి ఇలా అందమైన పికాక్ డిజైన్స్ ఇచ్చారండి. బాడీ మీద రూబీస్ని తీసుకున్నారు ఇక్కడ సైడ్స్లో. అండ్ పించం దగ్గర, ఇక్కడ పించం ఏదైతే ఉందో ఇక్కడ ఎమరాల్డ్స్ వచ్చి చుట్టూ అంతా కూడా ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారండి. సేమ్ అదే డిజైన్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఎమరాల్డ్స్ వచ్చి ఇక్కడ అంతా కూడా ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారండి. అండ్ ఇక్కడ ఏమో మనకి అంతా ఇలా స్లాంటింగ్ లైన్స్ వచ్చాయండి. డిజైన్ అంతా కూడా ఇలా స్లాంటింగ్ లైన్స్లా తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి పైన కింద లీఫ్ డిజైన్లో రూబీస్ అండ్ ఎమరాల్డ్ని తీసుకున్నారండి. మళ్ళీ అంతా స్లాంటింగ్ లైన్స్ వచ్చి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి ఇక్కడ రూబీస్ని తీసుకున్నారండి. మధ్యలో ఇలా చిన్న సపరేషన్ డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా రూబీ, స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడ అంతా మళ్ళీ స్లాంటింగ్ లైన్స్ వచ్చి మళ్ళీ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. మళ్ళీ స్లాంటింగ్ లైన్స్ తీసుకొని సెంటర్ పార్ట్ అన్నది వచ్చేస్తుంది. వీటి గ్రాస్ వెయిట్ 35.7 గ్రాములు అండి, 35.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 34.9 గ్రాములు, 34.9 గ్రామ్స్. సో ఇది వచ్చేసి మనకి సింగిల్ కడా వస్తుందండి. మంచి బ్యూటిఫుల్ లుక్లో మొత్తం అంతా కూడా పర్ల్స్ తోటి వచ్చిందండి. అండ్ అలానే పర్ల్స్తో పాటు మనకి ఆ గోల్డ్ నక్షీ బాల్ టైప్ మనకి బిగ్ సైజ్ బాల్ టైప్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ స్క్రూ దగ్గర కూడా మనకి బిగ్ సైజ్ బాల్ లాగా వచ్చిందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి కంప్లీట్ పర్ల్స్ కాబట్టి మనం ఎటువంటి అటైర్ పైకైనా సరే వేసుకోవచ్చు. ఈవెన్ మనకి కొంచెం గ్రాండ్ గాగ్రాస్ వాటిపై కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి, శారీస్ పైకనే కాకుండా. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఇలా మనకి స్క్రూ పార్ట్ తీసుకున్నారండి. పైన ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది. కింద అంతా కూడా ఇలా మనకి
ఇలా బిగ్ సైజ్లో బాల్ లాగా తీసుకొని దాని మీద కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. అటు ఇటు మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ పర్ల్ని తీసుకున్నారండి. బ్యూటిఫుల్ పర్ల్ వచ్చింది. ఈ పర్ల్కి అటు ఇటు కూడా మనకి ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారు. అండ్ మధ్యలో మళ్ళీ సేమ్ అండి, ఇలా బిగ్ సైజ్ బాల్ ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది. మళ్ళీ మనకి పర్ల్స్, ఒక 2 పర్ల్స్, మళ్ళీ ఇలా ఈ బాల్, మళ్ళీ ఇలా పర్ల్స్ అండ్ ఈ బాల్ ఇలా ఆల్టర్నేటివ్గా మనకి ఒక 3 పర్ల్స్, మళ్ళీ ఫ్లవర్ డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి 2 పర్ల్స్, మళ్ళీ బాల్ అండ్ సింగిల్ పర్ల్ వచ్చేసి మళ్ళీ మనకి సెంటర్ పార్ట్ ఉంటుందండి. సో ఇలా ఓవరాల్గా మనకి బ్యూటిఫుల్ లుక్లో ఉందండి. దీని గ్రాస్ వెయిట్ 30.9 గ్రాములు అండి, 30.9 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 18 గ్రాములు అండి, 18 గ్రామ్స్. ఈ కడాలో మనకి పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. అండ్ పింఛం మనకి ఏదైతే కలర్లో ఉంటుందో ఆ పికాక్ బ్లూ, పికాక్ గ్రీన్ షేడ్ అంటాం కదా, సో సేమ్ అదే కలర్లో మనకి ఇక్కడ ఇలా థ్రెడ్స్ లాగా ఇచ్చారనమాట, లిప్ డిజైన్లా తీసుకొని. అండ్ అలానే రూబీస్ అండ్ ఎమరాల్స్ వచ్చాయి. అండ్ కడా మీద అంతా కూడా మనకి మంచి ఫైన్ డిజైన్ ఇచ్చారండి, చాలా అందంగా ఉంది కడా. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో మనకి కడాలో ఈ పైన పార్ట్ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా గ్రాండ్గా ఉందో. ఇలా మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారు. కిందంతా కూడా ఇలా రూబీస్ని తీసుకున్నారండి. పైనేమో లీవ్ డిజైన్ వచ్చింది, ఇక్కడేమో మనకి ఇలా గ్రీన్ సీజర్స్ని తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఎమరాల్ని ఇచ్చారండి. ఎమరాల్ చుట్టూ మళ్ళీ స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. అండ్ అమ్మవారికి ఇటు సైడ్ వచ్చేసి ఇలా బిగ్ సైజ్లో పికాక్ డిజైన్ని తీసుకున్నారు. భలే ఉంది చూడండి అందంగా, కిందంతా లీవ్ డిజైన్ తోటి, పైన ఫ్లవర్ డిజైన్ తోటి. అండ్ ఈ పికాక్ డిజైన్ పైన కూడా మనకి ఇలా సీజర్స్ని ఇచ్చారండి, స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ పింఛంకి ఇటు సైడ్ అంతా కూడా ఇలా లీవ్ డిజైన్ లాగా తీసుకొని దాంట్లో మనకి ఇలా పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్లో లైన్స్ ఇచ్చారు చూడండి, ఇలా 3 కూడా మనకి. అండ్ ఆ పైన కూడా ఇలా లీవ్ డిజైన్ లాగా వచ్చి పైన అంతా కూడా ఇలా లీవ్ డిజైన్ లా తీసుకొని రూబీస్ని ఇచ్చారండి. ఇక్కడ అంతా కూడా ఎమరాల్స్ వచ్చాయి. సో ఇక్కడేమో మళ్ళీ మనకి రూబీ పొటాస్ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మనకి ఇలా బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నారండి. అసలు భలే అందంగా ఉందండి పికాక్ డిజైన్. అండ్ అలానే లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇలా కాంబినేషన్ మనకి. అసలు మనకి ఇదంతా కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుందండి చేతికి లుక్. అండ్ ఆ తర్వాత అంతా కూడా ఇక్కడ వీటి మీదంతా ఇలా ఫ్లవర్ డిజైన్స్ అండ్ లీవ్ డిజైన్స్ వచ్చాయండి. ఆల్టర్నేటివ్గా కడా మీద అంతా కూడా ఫ్లవర్ అండ్ లీవ్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్ అండ్ లీవ్ డిజైన్స్తో వస్తుంది. ఈ కడ గ్రాస్ వెయిట్ 22.9 గ్రాములు అండి, 22.9 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 22.3 గ్రాములు, 22.3 గ్రామ్స్. ఈ కడ మీద మనకి సింపుల్గా సెంటర్ పార్ట్ వరకు డిజైన్ తీసుకొని మిగతా అంతా ప్లెయిన్గా ఇచ్చారండి. అటు ఇటు ఫ్లవర్ డిజైన్లో స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. అండ్ స్క్రూ దగ్గర మనకి ఇలా బిగ్ సైజ్లో లీవ్ డిజైన్ లాగా సెంటర్లో రూబీ వచ్చి చుట్టూ స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో మనకి అటు ఇటు స్క్రూ దగ్గర మధ్యలో ఇలా బిగ్ సైజ్లో లీవ్ డిజైన్ని తీసుకున్నారండి. చుట్టూ అంతా కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. మధ్యలో డ్రాప్ షేప్లో మనకి రూబీని తీసుకున్నారు. అండ్ అలానే అటు ఇటు కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో ఇలా స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్, మనకి సింపుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉందండి. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇలా ప్లెయిన్గా ఉంటుంది. అంటే సెంటర్లో మనకి అటు ఇటు కూడా ఇలా 2 లైన్స్ లాగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ అంతా కూడా అంతే అండి, ఫ్లవర్ డిజైన్ తర్వాత ఇంకా అక్కడంతా కూడా మొత్తం మనకి ఇలా ప్లెయిన్గా ఉంటుంది. సెంటర్లో మాత్రం లైన్స్ని తీసుకున్నారు. సో అటు ఇటు ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇక్కడంతా ఇలా ప్లెయిన్గానే ఉంటుందండి. దీని గ్రాస్ వెయిట్ 27.2 గ్రాములు అండి, 27.2 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 26.5 గ్రాములు అండి, 26.5 గ్రామ్స్. సో చూసారు కదండి, వెరీ బ్యూటిఫుల్ కడాస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయిపోయి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.